సో తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నివేత గారు, అదే అంటే ఇదివరకు వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎంత ఫేమస్ అయిందో, వాట్స్ ఇన్ కార్డిక్ అనేది కూడా అంతే ఫేమస్ అయింది యాక్చువల్గా మనం మీరు చేసిన ప్రాంక్ తర్వాత. సో మరి ఈ ప్రాంక్ని ఎక్కడ ఆపేస్తున్నారా, పరువుకి రిలేటెడ్గా, లేకపోతే ఇంకేమన్నా కొత్త కొత్త ప్రాంక్స్ ఏమన్నా ప్లాన్ చేసి? నాకు చాలు. యాక్చువల్గా 3-4 డేస్ ముందు నాకు రియల్గా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అంటే లైక్ దే వాజ్ అ స్మాల్ ఇన్సిడెంట్ విత్ లారీ. I was thinking so much if I should stop and call the police, endukante they will think that I'm pranking. So I just left. So I won't do that anymore. అండ్ రైటర్ ఆఫ్ ద సార్ చెప్పండి. ఈ పరువు హత్యలు అనేది చాలా కామన్ థింగ్. ఇప్పటికే దీని మీద చాలామంది మాట్లాడుకున్నారు. అలాగే కొన్ని సిరీస్లు అలా కొన్ని కూడా వచ్చినాయి కదా. సో మరి అంటే దీంట్లో ఇంటర్వ్యూయింగ్గా ఒక 8 ఎపిసోడ్లు ఒక పాయింట్ మీద నడిపించాలంటే దాంట్లో సబ్ లేయర్స్ ఏమున్నాయి అంటే అంటే ఇలాంటి ఒక రెగ్యులర్ సబ్జెక్ట్ని చూస్ చేసుకుని దాన్ని ఎక్స్ట్రాడినరీగా చేయాలనేది ఎందుకు మోటో కింద తీసుకున్నారు? సో మనం ఎక్కువ మటుకు పరువు హత్యలు అనే ఇన్సిడెంట్లు జరిగేటప్పుడు మనం ఒక న్యూస్ ఐటమ్గా చూసేస్తాం. దాంట్లో వెనక ఉన్న మనుషుల్ని పెద్దగా మనం పట్టించుకోం. వాళ్ళకున్న రిపర్కషన్స్ ఏంటి, ఒక ఫ్యామిలీ మీద పడే ఎఫెక్ట్ ఏంటి, లేదంటే అసలు వీళ్ళు ఎట్లాంటి పీపుల్ ఎట్లాంటి మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇది కూడా ఎక్కువ శాతం మన పరువు హత్యల్లో ఎక్కువగా ఫ్యామిలీసే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో అలాంటప్పుడు వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దట్ సైడ్, ద పర్సనల్ సైడ్ ఆఫ్ ద ఇష్యూ. సో అందుకనే ఈ స్టోరీ హ్యాపెన్స్ రైట్ ఇన్ ద ఫస్ట్ ఎపిసోడే మీకు పరువు హత్య గురించి మనం కాంటాక్ట్ సెట్ చేసేస్తాం. సో అక్కడి నుంచి మనం ఎట్లా ఈ క్యారెక్టర్స్ ఎవరైతే నరేష్ క్యారెక్టర్ అండ్ నివేత క్యారెక్టర్ వీళ్ళ సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మనం ఈ ఇష్యూని అన్ని రకాలుగా చూస్తాం. అంటే ఏంటి పొలిటికల్గా దీనికి ఉన్న ఎఫెక్ట్ ఏంటి, సోషల్గా ఏంటి ఎఫెక్ట్, పర్సనల్గా ఫ్యామిలీస్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది టోటల్గా ఒక ఓవరాల్ ఆర్క్ మనం చూస్తాం అనమాట. సో దాట్ ఈస్ ద హోల్ 8 ఎపిసోడ్స్. అయితే ఈ మధ్యకాలంలో నాగబాబు గారు పెద్దగా చేయట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారితో ఆ పొలిటికల్ జర్నీ కాడి నుంచి పెద్దగా చేయట్లేదు. అంటే ఇది గోల్డ్ బాక్స్ నుంచి వస్తుంది, సుష్మిత గారు ప్రొడ్యూసర్ అని నాగబాబు గారిని అనుకున్నారా, లేదంటే ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దట్ హీఈస్ నాట్ ఇన్ ద లైమ్ లైట్ యాజ్ ఆఫ్ నౌ? ఒకటి నాకు ఒక సెల్ఫిష్ థాట్, ఆయన మామూలుగానే పొలిటికల్ యాక్టివిజంలో బాగా ఎక్కువగా ఉంటారు త్రూ జనసేన పార్టీ. అండ్ నేను పెద్ద ఫ్యాన్ని, నాకు టోటల్ కొనిదల ఫ్యామిలీకి ఐఎమ్ బిగ్ ఫ్యాన్. జనసేనకా లేకపోతే జనసేనకి అండ్ కొనిదల ఫ్యామిలీకి, సో ఇద్దరికి. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ సమ్వన్ విత్ దాట్ కైండ్ ఆఫ్ ఆరా, ఒక పొలిటీషియన్గా ఉండే ఆరా, అలాగే ఓవర్ ద టాప్ వెళ్ళే పర్సన్ కాకుండా సమ్వన్ హూ టేక్స్ హిమ్సెల్ఫ్ కైండ్ ఆఫ్ క్యాజువల్. అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక కూల్ కాన్ఫిడెన్స్ ఉండాలి, బట్ అట్లానే ఒక థింకింగ్ పర్సన్ ఉండాలి. సో ఆ బ్రాకెట్లో నాకు నాగబాబు గారు చాలా పర్ఫెక్ట్గా అనిపించారు. సో ఫస్ట్ మేమే అప్రోచ్ అయ్యాం. ఆ తర్వాత వన్స్ ద ప్రొడక్షన్ హౌస్ వచ్చేసాక వీ కన్ఫర్మ్డ్. ఓకే. నరేష్ అగస్త్య. యా బ్రో. యా, చాలా కూల్గా కామ్గా, అసలు అంటే ఎవరేం చెప్తున్నా చిన్నపిల్లలాగా అలా వింటున్నారు చాలా శ్రద్ధగా. బట్ అంటే ఇదేనా ఈ నేచర్ నచ్చిన G5 వాళ్ళు నెక్స్ట్ ఇంకోటి కూడా కమిట్ అయింది మీతోటి? అది ఒకసారి దేశ్ రాజుని అడగాలి. ఉన్నాడా వెళ్ళిపోయాడా తెలీదు. బట్ ఏమో వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు. సో దే నరేటెడ్ అండ్ దట్స్ అ వండర్ఫుల్ కంటెంట్. అది కూడా వికట కవి. ఐ హోప్ యూ లవ్ ఇట్. అంటే ఇప్పుడు ఇందాక సుష్మిత గారు కూడా చెప్పారు, అతను ఇచ్చే ఒక చిన్న ఎక్స్ప్రెషన్లో కూడా చాలా డీప్గా డెప్త్గా ఉంటుంది అని చెప్పేసి యాక్చువల్గా. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకా నెక్స్ట్ సిరీస్ల నుంచి సినిమాల్లోనికి ఇప్పుడు ఇంకా కొంచెం అంటే బేసిక్గా నాకేమనిపిస్తుంది నాకేమనిపించదు, ఐ విల్ కీప్ ఇట్ నార్మల్. బేసిక్గా మీరు చూస్తే అలా ఉండాలనుకో, నెక్స్ట్ ఎదిగిపోతున్నాను నేను వరుణ్ పక్కన నుంచి ఉండాలి ఇందాక. సో లైక్ మధ్యలో నుంచోవాలి, అలా ఉంటుంది, ఆ మైండ్ సెట్లో ఉంటాయి. బట్ నేను ఎప్పుడు అలా అనుకోలేదు. అందుకే నేను ఎంత మూలు ఉంటే అంత మూలలో నుంచోవాలనుకుంటాను. నివేద గారు, హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPC. Hi, సో Anjali. ఇందాక మీరు